రైట్ గౌతమ్ గారు మీతో ప్రారంభిస్తా. ఏపీ రాజకీయాల్లో సరే గెలిపోవటంలో ఎవరి ధీమా వాళ్ళకు ఉన్నాయి. ఏ రకమైనటువంటి పోల్ మేనేజ్మెంట్లు ఎవరికి వాళ్ళుగా పోల్ మేనేజ్ చేసుకోగలిగారు అనేటువంటిది ఉంది. అందుకనే పోల్ పర్సంటేజ్ కూడా ఎప్పుడైతే హోరావరిగా మనం చూస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏ రకంగా అయితే పోల్ మేనేజ్మెంట్ల విషయంలో కానీ ఎక్కువ మందిని ఓటర్స్ని తెచ్చి ఓటేయించడానికి ప్రయత్నం చేస్తారో ఆ రకంగా అసెంబ్లీకి కూడా కనపడ్డట్టుంది. అందుకనే ఈసారి 80 క్రాస్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎవరికి వెళ్ళిపోవడంలో వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. ఇదొక అంశం అయితే ఇక హింసాత్మక సంఘటనలు ఆ తర్వాత ఫలితాల తర్వాత జరిగేటువంటి సంఘటనల మీద కూడా ఇప్పటి నుంచే కొంత ఆందోళన నెలకొంది. ఏపీ రాజకీయాలు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతాయనే చర్చ కూడా తెరలేస్తుంది. ఇదే పరిణామాలు చోటు చేసుకుంటే రేపు అభివృద్ధికి ఏ రకమైన ఆటంకం కలుగుతుందనేటువంటి ఒక ఆందోళన కూడా సాధారణ ప్రజల్లో కావచ్చు వాళ్ళలో కనపడుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? ఒకటి శ్రీనివాసరావు గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఒకటి, ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అయినటువంటి వైసీపీ అలాగే టీడీపీ కూడా ప్రధానంగా వాళ్ళకి చావో రేవో అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఎన్నికలు తీసుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక అంశాలు దీని చుట్టూ చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి, 175 అంటూ వైనాట్ 175 అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇటు అధికారుల ద్వారా తన అనుకూలంగా ఉండేటువంటి అధికార యంత్రాంగాన్ని మోహరించుకుని ఎక్కడెక్కడైతే ఎక్కువ ఫలితాలను రాబట్టడానికి అవకాశం ఉందో అలాంటి చోట్ల వారు ప్రయత్నం చేశారు. అదే విధంగా ప్రతిపక్షం కూడా ఎక్కడైతే అధికారులను పెట్టి ఎక్కువ లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తుందో దాన్ని విఫలం చేయటానికి, దాని నుంచి వాళ్ళని మార్చి తమకు అనుకూలంగా ఫలితాలు మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కనుక ఈ రెండు ప్రాంతీయ పార్టీలు మధ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వైరం, ఈ రాజకీయ వైరం, రాజకీయ కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు ఈవేళ ముఖ్యంగా ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ ఎన్నికల తర్వాత దాడులు చేయటంలో ఎక్కువ పాత్ర వాళ్ళది ఉందనేది మనకు అర్థమవుతుంది. పల్నాడులో కానీ, అటు తాడిపత్రిలో కానీ, లేదా వేరే చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కానీ ప్రతి చోట కూడా అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క దౌర్జన్యాలు, వాళ్ళ దగ్గర ఆయుధాలు దొరకటం, నాటు బాంబులు దొరకటం, ఇలాంటివన్నీ కూడా అధికార పార్టీ నుంచి ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి అధికారుల్ని బలప్రయోగం చేసి అధికారులను ఉపయోగించి గెలవాలనేటువంటి ఒకటి, రౌడీయిజం చేసి గెలవాలనేది రెండు. ఈ రకంగా దీంతో పాటు శ్రీనివాస్ గారు, నేను కూడా ఎన్నికల్లో పోటీ చేశాను, విలేజ్లో చూశాను. అత్యంత ఖరీదైన ఎన్నికలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిపారు. నా అంచనా ప్రకారం ఒక్క అధికార పార్టీయే సుమారు ఎన్నికల చుట్టూ ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పటి వరకు ఐప్యాక్ పేమెంట్ దాకా మీరు లెక్కలిస్తే 10,000 కోట్ల రూపాయలుతో ఎన్నికలు జరిపారని నాకు అంచనా దొరుకుతా ఉంది. ఇంత ఖరీదైన ఎన్నికలు భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఎందుకు అంత డబ్బు పెట్టాల్సి వచ్చింది? ఏమైపోయి 9 నవరత్నాలని నేను ప్రజలకు ఇచ్చాను, ప్రజలు ఓట్లేస్తారో లేదో, ప్రజలు నన్ను గెలిపిస్తారో లేదో తేల్చుకోండి, నేనే ఈ డబ్బులన్నీ టీబీటీ ద్వారా ఇచ్చాననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఆచరణలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే ఆచరణలో కేవలం ఓట్లకు డబ్బులు పంపిణీ చేసి అక్కడ కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. నేరుగా ఐపాక్ సహాయంతో కానీ, వాలంటీర్ల సహాయంతో కానీ, కొంతమంది స్థానిక గృహ సారథుల సహాయంతో కానీ ప్రతి చోట 2,000, 3,000 ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాల్సిన బలవంతంగా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకున్నారు అంటే ఈసారి గెలవకపోతే నా పరిస్థితి ఏమవుద్దనే భయం ఆయన లోపల బలంగా ఉంది. కనుక ఆ భయం నుంచి ఇన్ని అరాచకాలు, ఇన్ని కొనుగోళ్లు, ఇంత ఖరీదైన ఎన్నికలుగా ఆంధ్రప్రదేశ్ని జరిపారనేది నా అబ్జర్వేషన్. ఇన్ ది సేమ్ టైం అపోజిషన్ కూడా ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఎత్తుగడలు దాన్ని అధికార పార్టీకి ప్రతిఘటించి ప్రతికూలంగా వ్యూహాలను రచించడంలో వాళ్ళు అధికారులను డీజీపీని మార్పించేదాకా, ఎస్పీలు మార్పించేదాకా వాళ్ళు పోరాటం వాళ్ళు చేశారు. సో అందుకని ఇది రెండు గ్రూపు రాజకీయాలుగా గ్రామాలను మార్చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు జరిగినటువంటి ఈ హింస రేపు రిజల్ట్ రోజున కానీ లేదా అంతవరకు కొనసాగటం కానీ, తర్వాత రిజల్ట్ తర్వాత ఈ ప్రమాదాలు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఈ రాజకీయ కక్షలను నిలవరించే విధంగా ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి